తెలంగాణ మలివిడత ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి అనంతరం మహిళా నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించింది కదా. సొంత తల్లులు కాదు, సొంత బిడ్డలు కాదు, తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళను మనం గుర్తించాలి కదా. తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాకలైలమ్మ గుర్తుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ఉద్యమం నీరు గారిపోతున్న రోజుల్లో బతికిచ్చింది టిఎన్ సదాలక్ష్మి గారు బతికించారు. ఎంతమంది మహిళా కళాకారులు లేరు? ఎందుకు ఒక విమలకు గుర్తింపు రాలేదు? ఒక 10 మంది మహిళా కళాకారుని, చాలా గుర్తింపు గల కళాకారుని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించింది మహిళా కళాకారులు ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు ఈ విలువ దక్కలేదు? మీ ఇష్టానుసారం ప్రకటిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం ప్రకటిస్తాడా? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారం చేయవచ్చునా? వీళ్ళని గుర్తించడం అంటే గుర్తించని వాళ్ళని అవమానించినట్టు కాదా? వీళ్ళని గుర్తించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ గుర్తించని వాళ్ళని అవమానించినట్టు కాదా? అవమానం పడ్డ వాళ్ళు ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు? అనగానే వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా. ఏదైతే మీరు గుర్తించామని చెప్తున్నారో ఆ సంఖ్య పెరగాలి, మీరు పునఃసమీక్ష చేసుకోవాలి. కవులు, కళాకారులు, ప్రముఖుల పేరుతో ఏదైతే మీరు గుర్తించారంటున్నారో ఆ 9 మందిని అదనంగా కళాకారులు, ప్రముఖులను గుర్తించాలి. అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పునఃసమీక్ష చేసుకొని ముందు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణకు తల్లులు ఎందరో అర్థం అవుతలేదు, ఇక తండ్రి ఎవరో ఎవరు చెప్తారో అర్థం కాదు. ఒక విషయం గుర్తు చేస్తున్నా, టిఆర్ఎస్ తెలంగాణ తల్లి పేరుతో మనకు అన్ని జిల్లాలో తల్లుల పేరుతో విగ్రహాలు వచ్చినాయి. తెలంగాణ తల్లి పేరుతో, తల్లుల పేరుతో విగ్రహాలు వచ్చినాయి. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఒకరోజు కేసీఆర్ గారు కూతురైన సోదరి కవిత ఒక విలేకరుల సమస్య మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరు ప్రశ్నించాడు, ఆ తెలంగాణ తల్లి రూపం మీ రూపంగానే ఉన్నది అని. తెలంగాణ తల్లి రూపం మీ రూపంగానే ప్రకటిస్తే, అవును నేను కూడా తెలంగాణ బిడ్డను కదా, అందుకోసం నా రూపం ఉండవచ్చు అని అన్నాడు. అంటే కేసీఆర్ బిడ్డ రూపం తెలంగాణ తల్లి అయిపోయింది. మనం ఆమె విలేకరులకు ఇచ్చిన సమాధానం ప్రకారం ఆమె చెప్పింది, ఆమె తెలంగాణ తల్లి విగ్రహానికి పోయిన రోజు కూడా అదే కలర్ పట్టుకొని సేమ్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి గారికి అది నచ్చలేదు. ఎట్లా అంటే, మీ బిడ్డ రూపం తీసుకొచ్చి మాకు తల్లి అని చెప్తావా? మీ బిడ్డ రూపం తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటావా? మీ బిడ్డ రూపం మేమెందుకు ఒప్పుకుంటాం? మా తల్లి రూపం నేను పెడతాను, ఈయన తల్లి రూపం తీసుకొచ్చాను. నేను ఎవరి తల్లి రూపం అంటున్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ తల్లి పేరుతో తల్లి అని చెప్పిండో, మరి ఆమె ఎవరి తల్లి? ఇప్పుడు కేసీఆర్ పెట్టిందేమో కవిత రూపం అంటుండ్రు కదా, బిడ్డ రూపం అంటారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరి రూపంగా ఉన్నది? ఈనాడు పత్రికలు ఏమొచ్చిందో చూడండి. మా అమ్మ గుర్తుకొచ్చింది. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. బహుజనులు పిడికిలు బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షల మేరకు తండాలు, గూడాలు, మారుమూల పల్లెల్లో జనబాహుల్యంలో ఉన్నది తెలంగాణ తల్లి. నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండేదో అలాగే కళ్ళ కట్టినట్టుగా గుర్తొచ్చింది అన్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి? తల్లి కేసీఆర్ కూతురు మనకు తల్లి అవుతుంది, రేవంత్ రెడ్డి తల్లి మనకు తల్లి అవుతుంది. మన తల్లులు వాళ్ళ తల్లులు కాదు. ఆ విగ్రహాన్ని చూస్తే ఆయన చిన్నప్పుడు ఏం గుర్తుకొచ్చిందని చెప్పాడు? చాకలైలమ్మ గుర్తుకొచ్చిందని చెప్పాలా? రాణి రుద్రమదేవి గుర్తుకొచ్చిందని చెప్పాలా? లేదా ఇంకెవరో గుర్తుకొచ్చిందని చెప్పలే? మా సదాలక్ష్మి గుర్తుకొచ్చిందని చెప్పలే?